మరోసారి కుండపోతగా వర్షం కురవడంతో రాజధాని హైదరాబాద్ తడిసి ముద్దైపోయింది. ఉదయం 4:30-5 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం మేఘాలకు చిల్లు పడిందా అన్నట్టుగా కుండపోత వర్షం సోమవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా మరోసారి దంచి కొట్టింది. వేకుజామున ప్రారంభమైన వాన ఇంకా కురుస్తూనే ఉంది. దీంతో హైదరాబాద్లో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలైతే నీట మునిగిపోయాయి. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని జీహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ రంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని స్కూల్స్కు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. విజువల్స్లో మనం చూస్తున్నాం బైక్స్ ఏ రకంగా కొట్టుకుపోతున్నాయో, కొన్ని ప్రాంతాల్లో కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. సో వాటిని తాళ్లతో కట్టి అట్టేబెట్టిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. పార్సిగుట్ట లాంటి ప్రాంతంలో ఒక వ్యక్తి చనిపోయి కొట్టుకొచ్చిన అప్డేట్ కూడా ఉదయం నుంచి మా కరెస్పాండెంట్స్ గ్రౌండ్ నుంచి కూడా రిపోర్ట్ ఇచ్చారు. సో రామ్నగర్, బౌద్ధనగర్ కాలనీలు అయితే పూర్తిగా నీట మురిగిన పరిస్థితి కనిపిస్తోంది. సో దీనిపై వాతావరణ శాఖ అధికారిని శ్రావణి మనతో మాట్లాడడానికి జూమ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి శ్రావణి గారు. ఉదయం నుంచి కూడా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైన పరిస్థితి. కొద్దిపాటి వానకే హైదరాబాద్లో ట్రాఫిక్ ఏ రకంగా జామ్ అవుతుంది అనేది మనకి తెలిసిన విషయమే. అలాగే ఎక్కడ ఏ మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటాయో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంటుంది. అలాంటిది సెంటీమీటర్ల పాటు నమోదైన వర్షం. ఒకవైపు ఇటు యూసుఫ్ కూడా చూసుకుంటే దాదాపు 12 సెంటీమీటర్లకు పైగా కురిసిన వర్షం, రాజేంద్ర నగర్లో 11కి పైగా కురిసిన వర్షం, అలాగే నగరంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు డబుల్ డిజిట్లో సెంటీమీటర్స్లో కురిసిన వర్షం. మొత్తం నగరం అంతా కూడా తడిసి ముద్దయింది. ఇక ట్రాఫిక్ యాతనైతే చెప్పనక్కర్లేదు. కొద్దిపాటి దూరానికే గంట తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకంత సంతోషించదగ్గ విషయం ఏంటంటే స్కూల్స్కి సెలవు ప్రకటించారు. అయితే ఆ ప్రకటన కూడా 8 గంటలకు చేసిన నేపథ్యంలో ఉదయమే ప్రారంభమయ్యి స్కూల్స్కి బయలుదేరిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది. అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే సహాయక చర్యలకు సమాప్తమైన పరిస్థితి కనిపిస్తోంది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దు అంటూ కూడా జిహెచ్ఎంసీ సూచిస్తున్న పరిస్థితి. అలాగే ఇక పెద్ద మహావృక్షాలు కూడా నేల కొరిగిపోతున్న పరిస్థితి మనకి వానల వల్ల తెలుస్తోంది. అలాగే పాడుబడిపోయిన భవనాలు ఏవైతే ఉన్నాయో, నివాస యోగ్యం కాని ఉన్నాయో వాటిని విడిచి బయటకు వెళ్ళాలని సాక్షి కూడా విజ్ఞప్తి చేస్తోంది. ఎందుకంటే గతంలో కురిసిన గత సీజన్స్లో చూసిన వర్షం మనకు తెలిసిందే. సో తడిసి ముద్దై గోడలు కూలి వ్యక్తులు కూడా మరణించిన పరిస్థితిని కూడా మనం చూసాం. రైట్, వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావణి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఉదయం నుంచి కూడా కురుస్తోంది వర్షం. సో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికే నగరం అంతా తడిసి ముద్దైన పరిస్థితి. సో పొద్దు నుంచి కూడా సెంటీమీటర్ల పాటు ఇక్కడ వర్షం నమోదవుతోంది చాలా ప్రాంతాల్లో. ఇది ఇంకా 2-3 రోజులు ఉంటుందని కూడా చెప్తున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారని చెప్తున్నారు. సో ఏంటి మేడం, ఇంకా 2-3 డేస్ ఉంటుందా ఈ వర్షం? తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే వచ్చే 5 రోజులు కూడా మనకి భారీ వర్ష సూచనలు అయితే ఉన్నాయి. హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా కొద్దిగా మనకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న మనం చూసుకున్నట్లయితే దాదాపుగా చాలా చోట్ల 8 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే మేడ్చల్, మల్కాజ్గిరిలో కూడా మనకి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలోనే దానికి మనకి దాదాపుగా 5 నుంచి 6 చోట్ల కంటే ఎక్కువ చోట్ల, చాలా చోట్ల మోస్తరు వర్షంతో పాటుగా మనకి భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. అలాగే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే యాదగిరిగుట్టలోని మనకి 17 సెంటీమీటర్ల వర్షం పైగా నమోదవడం అయితే జరిగింది. మనకి దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఇదే విధమైన వాతావరణం వచ్చే 3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ 2 రోజులు కూడా మనకి కొద్దిగా 10 గంటల తర్వాత తెరిపించినప్పటికీ మళ్ళీ సాయంత్రం నుంచి కొద్దిగా మరింతగా వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రావణి గారు, అయితే గత 4-5 రోజులు అంటే 1 వీక్ అని చెప్పచ్చు, విపరీతమైన ఉక్కపోతతో నగరవాసులందరూ కూడా ఉక్కిరిబిక్కిరైన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ చేంజెస్ ఇన్ వెదర్ దీన్ని ఏ రకంగా చూడాలి? సో మీరు చెప్తున్నారు ఇంకా 4-5 రోజులు కూడా ఇదే పరిస్థితి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏమన్నా వాతావరణంలో మార్పు వస్తుందంటారా? చల్లబడుతుందా? మనకి చూస్తున్నట్లయితే గత 2 వారాలు అంటే ఆగస్టు మొదటి వారం నుంచి కూడా కొద్దిగా వర్షపాతంలో తక్కువగానే ఉందని చెప్పొచ్చు. మన కొద్దిగా కొన్ని జిల్లాల్లోనే అంటే దాదాపుగా
కొద్ది ఈస్ట్ పార్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ లోనే మనకు కొద్దిగా వర్షపాతం నమోదు అవడం అయితే జరిగింది. గతంలో చెప్పిన విధంగా 3వ వారం నుంచి కొద్దిగా మాన్సూన్ యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వారం నుంచి వచ్చే వారం కూడా కొద్దిగా యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంది. ఈ మాన్సూన్ యాక్టివిటీ పెరగడం వల్ల, అంతేకాకుండా నార్త్ సౌత్ ట్రఫ్ కూడా ఒకటి కొనసాగుతూ ఉంది. ఇంటీరియర్ కర్ణాటక మీద నుంచి కొమరిన్ ప్రాంతం వరకు, అలాగే జార్ఖండ్ మీద కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ రెండింటి ప్రభావం వల్ల ముఖ్యంగా తెలంగాణలోని దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్. ఇదే భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందా రోజు కూడా, లేదంటే చిరుపాటి జల్లులే అనుకోవచ్చా? అలాగే హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారని తెలుస్తోంది. ఇది ఆరెంజ్ అలాగే రెడ్ అయ్యే ఛాన్స్ అయితే లేవు కదా? ప్రస్తుతానికి అయితే లేవండి. మనకి ఈ 2 రోజులు కూడా మనకి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏమవుతుందంటే జిహెచ్ఎంసి పరిధిలో అంటే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి ఇంకా దక్షిణ తెలంగాణ జిల్లాలు, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది. వచ్చే 5 రోజులు కూడా మనకి దాదాపుగా 24, 25న ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అది ఒరిస్సా పరిసర ప్రాంతాల్లోని. దీనివల్ల ఏంటంటే కొద్దిగా రాష్ట్రంలోని వర్షపాతం పెరిగే ఎక్కువ అవకాశం ఉంది అన్నమాట. దాదాపుగా 26, 27 వరకు కూడా వర్షం ఎక్కువగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. ముఖ్యంగా ఎవరన్నా అంటే నగర వాసులకి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా సూచన చేస్తారండి మీరు? జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఈ 2 రోజులు కూడా మనకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి దాదాపుగా 3 సెంటీమీటర్ల ధర కూడా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిండుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వర్షపాతం అత్యధికంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉంటుంది కాబట్టి ఫస్ట్ అలర్ట్ వచ్చిన వెంటనే ఫస్ట్ నుండి సేఫ్ ప్లేసెస్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా 3-4 సెంటీమీటర్ల తర్వాత లోతట్టు ప్రాంతాల్లో మాత్రం జలమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయా ప్రాంతాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతే కాకుండా మనకి జిహెచ్ఎంసి పరిధిలోని మనం ప్రతి వార్డ్, లో లేయింగ్ సర్కిల్ వాళ్ళకి కూడా ఎవ్రీ 1 hour కి ఒక బులెటిన్ ఇష్యూ చేస్తున్నాం అనమాట. మాక్సిమం ఆ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఏమైనా మ్యాన్ హోల్స్ కానీ రిపేర్ చేయడం జరుగుతుంది. బట్ అంటే స్టిల్ ఫస్ట్ అలర్ట్, ఫస్ట్ టేక్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల జిహెచ్ఎంసి వాసులకు మాత్రం ముఖ్యంగా ఈ థండర్ యాక్టివిటీ కానీ విన్నప్పుడు సేఫ్ ప్లేస్కి వెళ్ళడం అనేది ముఖ్యమైన సూచన. తర్వాత ఏంటంటే లోతట్టు ప్రాంతాలు కొంచెం మునిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాని ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. రైట్. ఇంకోసం ఈ ఉక్కపోత అంశం మీరు ప్రస్తావించలేదు. మనం ఒక వారం రోజుల నుంచి చూస్తుంటే కనుక విపరీతంగా ఉక్కపోత, దాంతో అల్లాడిన నగర వాసులు కూడా మనం చూస్తున్నాము. ఇది వాతావరణంలో మార్పు కారణంగానే జరిగిందా? అదేమన్నా మారే అవకాశం ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, మీ వాతావరణ శాఖ అవ్వచ్చు, అలాగే జిహెచ్ఎంసీ, అలాగే డిఆర్ఎఫ్ వీళ్ళ మధ్య సమన్వయం సరిగా లేదేమో అనేది కొంతమంది వ్యక్తపరుస్తున్న డౌట్ అండి. ఎందుకంటే ఇంత పెద్ద భారీ వర్షం కురుస్తున్నప్పుడు ముందుగానే అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఈ ఉదయం కురిసిన వర్షానికి మొత్తం నగరం అంతా కూడా అల్లాడిపోయింది అనేది చాలా ప్రాంతాల నుంచి మాకు వస్తున్న అప్డేట్. శ్రావణి గారు. యాక్చువల్లీ ఈ ఉక్కపోత వాతావరణం గురించి చూసుకున్నట్లయితే మనం కొద్దిగా గత 2 వారాలు చూసుకున్నట్లయితే మాన్సూన్ ట్రఫ్ అనేది నార్త్ లో ఉంది. ఈ సమయంలో కొద్దిగా మనకి దాదాపుగా నీటి ఆవిరి శాతం అధికంగా ఉండడం, కొద్దిగా ఉష్ణోగ్రత పెరిగినా ఉక్కపోత వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మాన్సూన్ ట్రఫ్ మనకు కొద్దిగా సెంట్రల్ ఇండియా మీదకి రావస్తూ ఉండడం, అంతేకాకుండా ఈ ఉపరితల ఆవర్తనాలు కూడా ఏర్పడడం వల్ల ఉక్కపోత వాతావరణం ఈ 2 వారాల్లో కొంచెం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకటి ఏంటంటే జిహెచ్ఎంసి మరియు దీనికి ప్రతి 1 hour కి అంటే మార్నింగ్ మనకి కొద్దిగా పడిన వర్షపాతానికి అప్పటికే 1 hour అలర్ట్స్ అనేవి ఎవ్రీ 1 hour అలర్ట్స్ జిహెచ్ఎంసికి అందించడం అయితే జరిగింది. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలోని సర్కిల్ అంటే 140 లాగింగ్ పాయింట్స్ ఉన్న వాటికి, ట్రాఫిక్ జామ్ ఉన్న పాయింట్స్ కి సెపరేట్ ఫోర్కాస్ట్ అనేది అందించడం అయితే జరిగింది. అయితే అనుకోని విధంగా కొద్దిగా ఏమైందంటే మేము అంచనాలు దాదాపుగా యాదగిరిగుట్ట, మేడ్చల్, మల్కాజ్గిరి వరకు భారీ వర్షపాత సూచన, భారీ జల్లులు హైదరాబాద్ జిల్లాలో కురిసే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగింది. దానికి నైట్ ఈవినింగ్ నుంచే మన ఐబిఎఫ్ ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అనేది కూడా ఎల్లో వార్నింగ్ కూడా ఇష్యూ చేయడం అయితే జరిగింది. అదే కాకుండా కామన్ ఏరియా ప్రోటోకాల్ ద్వారా మేము ఈవిడిఎం అంటే మన డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ కూడా
ఇష్యూ చేయడం అయితే జరిగింది. ఈ కంటిన్యూస్ గా ఇక్కడ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది, రాత్రి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అందించడం అయితే జరిగింది. దానికి తగ్గట్టుగానే కాకపోతే కొన్ని ఏరియా లోతట్టు ప్రాంతాల్లోని అధిక వర్షపాతం వల్ల కొద్దిగా నీట మునగడం అయితే జరిగిందమ్మా. రైట్. అంటే దీని ల్యాబ్స్ వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 8 తర్వాత స్కూల్స్కి సెలవు అనేది గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రకటన. సో ముందే చేసినట్టయితే కనుక కొంచెం వాళ్ళకు కూడా బాగుండేది. ఎందుకంటే చిన్నారులు మనకు తెలిసిందే, మీకు తెలిసిందే, ఆటోల్లో అలాగే వెహికల్స్ స్కూల్స్కి వెళ్ళే సమయంలో ఇలాంటి వర్షానికి ఎంత ప్రమాదం పొంచి ఉందో అనేది మాత్రం మనకు తెలిసిందే. సో ఈ కోఆర్డినేషన్ గట్టిగా జరగాల్సిన అవసరం ఉంది అంటే ఏమంటారు మీరు? ఇంకొంచెం అంటే దాదాపుగా ఇది బ్రేక్ నుంచి మనం నార్మల్ మాన్సూన్ కు వెళ్లే టైంలోని ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ అనేది కొంచెం ఏంటంటే ల్యాప్స్ అయ్యింది. అయితే రాత్రి నుంచే మేము ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కూడా ఒక బులెటిన్ ఇష్యూ చేయడం జరిగింది. 5:30 నుంచి ఆల్మోస్ట్ నెక్స్ట్ 2 hours వరకు కంటిన్యూస్ గా మోడరేట్ నుంచి ఇంటెన్స్ స్పెల్స్ ఉండే అవకాశం ఉందని, అలాగే మనకు 7 నుంచి కూడా కొద్దిగా ల్యాబ్స్ అవ్వడం అయితే జరిగింది. ఈ యాక్టివిటీ అనేది కంప్లీట్ గా థండర్ స్టార్మ్ యాక్టివిటీ అవ్వడం వల్ల మనకి ఉరుములు, మెరుపులు, దీంతో పాటుగా కొద్దిగా ఈదురుగాలులు కూడా వేచడం జరిగింది. దీనివల్ల కొద్దిగా నష్టం అయితే జరగడం అయితే జరిగింది. రైట్. అవగాహన లేని వాళ్ళు చెట్ల కింద ఉంటూ ఉంటారండి. అంటే పిడుగులు పడే అవకాశం ఏ మేరకు ఉంటుంది? సో అది కూడా వాతావరణ శాఖ గ్రహించగలదా అంటే ఏం చెప్తారు శ్రావణి గారు? గ్రహించగలదండి, చెప్తున్నాము. మేము థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఖచ్చితమైన నిర్ణయాలు ఏంటి, చెట్ల కింద ఉండకూడదు. మీ ఆరు బయట కానీ, ముఖ్యంగా ఫస్ట్ ఇంపాక్ట్ బేస్ లో కానీ ఇచ్చే ఇష్యూ ఏంటంటే ఎప్పుడైతే ఫస్ట్ ఫోర్మోస్ట్ సౌండ్ కానీ లేదంటే లైటనింగ్ ద యాక్టివిటీ వచ్చినప్పుడే సేఫ్ ప్లేస్ కి వెళ్ళడం అనేది. ద బెస్ట్ సేఫ్ ప్లేస్ ఇస్ ఇన్ యువర్ హౌస్ రాదర్ దాన్ మీరు చెట్ల కింద ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ లైట్నింగ్ స్ట్రైక్ అనేది చెట్టు మీద అంటే ఎత్తైన ప్రదేశంలో హిట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎత్తైన ప్రదేశంలో హిట్ అవ్వడం వల్ల అంటే ఫస్ట్ చెట్ల మీద ఇవ్వడం వల్ల, దీంతో పాటు ఈదురుగాలుల వల్ల చెట్లు కొంచెం దీని మీద ఎఫెక్ట్ అయ్యి చాలా వరకు కూడా ఏంటంటే ఈ పిడుగుబాటుకు గురవడం అయితే జరుగుతూ ఉంటుంది. మేము థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉన్నప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధి కానీ లేదంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చెప్పేది ఏంటంటే పిడుగు పడే అవకాశం ఉంటుంది కాబట్టి పశువులను కానీ, ఆరు బయట కానీ లేదంటే చెట్ల కింద కానీ, చెట్ల ఉన్నవాడు కాదు శ్రేయస్కరం కాదు. ఇది మన ఇంపాక్ట్ బేస్ లోనే కాదు, నార్మల్ గా రెగ్యులర్ గా ఇచ్చే దీంట్లో కూడా అందించడం అయితే జరుగుతుందండి. రైట్. అయితే ఇప్పుడు మధ్యాహ్నం అంటే 10 తర్వాత, ఉదయం 10 తర్వాత కొంచెం తెరపించినా మళ్ళీ ఇది పెరిగే అవకాశం ఉంది వర్షం అన్నారు. సో సాయంత్రం ఏ సమయంలో ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ప్లాన్ చేసుకునే వాళ్ళు సిటీకి రాకుండా లేకపోతే సిటీలో ఉన్న వాళ్ళు తొందరగా ఇంటికి వెళ్ళడానికి సహాయపడుతుంది. శ్రావణి గారు ఊహించొచ్చా మనం ఏమన్నా? దాదాపుగా 10:30 నుంచి 10 గంటల నుంచి కొంచెం తెరపిస్తుందండి. మధ్యాహ్నం 2:30, 3 గంటలు దాటిన తర్వాత మళ్ళీ మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎక్కువగా. ఇది ఎర్లీ మార్నింగ్ కొంచెం ఇంటెన్స్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువగా. థ్యాంక్ యూ శ్రావణి గారు, జూమ్లో మాకు అందుబాటులోకి వచ్చారు వాతావరణ అప్డేట్స్ అందించడానికి. థ్యాంక్ యూ.